హాయ్ హలో నమస్తే. నేను మీ శ్రీనివాస్ నరసింహన్. వెల్కమ్ టు వరల్డ్ యాత్ర యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం పలాసకి ఇంకో సైడ్ ఉన్నాం. నిన్నంతా కూడా తర్లాకోట తర్లాకోట మొత్తాన్ని, తర్లాకోట రాజ్యాన్ని అంతటిని కూడా షూట్ చేసాం. ఈరోజు పలాసకి ఇంకో వైపున ఉన్నాం. ఇప్పుడు మనం ప్రజెంట్ వెళ్తుంది బెండికొండ అంటారు దీన్ని. ఇక్కడ విశేషాలు ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న పీఠం ఒకటి ఉంది. ఆ పీఠం దగ్గరికి వెళ్తున్నాం. అలానే ఇక్కడ ఒక కొండ ఉంది. దీన్ని ట్రెక్ చేస్తూ ప్రజెంట్ ఇప్పుడు మనం ఏదైతే ప్లేస్కి వెళ్తున్నామో ఆ ప్లేస్ నేను నా సొంత ఊరు, నెగిటివ్ ప్లేస్ అది. నేను పుట్టి జీవించి ఇక్కడేని. చిన్నతనం అంతా కూడా ఇక్కడే గడిపాను నేను. సో ప్రజెంట్ అది ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా చిన్న అడ్వెంచరస్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను. వెళ్దాం పదండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇదంతా కూడా ఒక నది కాలువ. ఇది ఇలాగా మనకి ఇక్కడ పలాస మ్యాక్సిమం అంతా కూడా కోస్టల్ ఏరియాని అంతా కూడా. సో ఇదంతా కూడా సముద్రంకి కనెక్టెడ్గా ఉంటుంది. చూసారు కదా ఎంత దట్టంగా ఉందో, ఎంత గౌరవంగా ఉందో. అంతా కూడా చూడండి ఎలా ఉందో, ఎంత భయంకరంగా ఉందో కదా. దీని లోపల ఏముంటాయో కూడా చెప్పలేము. ఇదే ఆ పీఠం నేను చెప్పింది. మనం పైకి వెళ్దాం. దానికి మార్గం ఇది కనిపిస్తుంది కదా, చూస్తున్నా కదా దానికి మార్గం. సో ఇక్కడ మీకు నది కాలువ ఇది చూపిస్తాను. మేము ఇక్కడ వినాయక చవితి చేసేటప్పుడు నిమజ్జనం చేయడానికి కోసం అని చెప్పి ఇక్కడికి వస్తూ ఉంటాం. చూసారు కదా ఎలా ఉందో అసలు. చాలా భయంకరంగా ఉంది అసలు. ఏం మొసళ్ళు ఉంటాయో తెలియదు, ఏ పాములు ఉంటాయో ఏముంటాయో కూడా చెప్పలేము. ఇంక ఇప్పుడు కొంచెం బెటర్గా నీట్ అండ్ క్లీన్గా కనిపిస్తుంది. లేదంటే అనకొండ సినిమాలో చూసే ఉంటాం కదా, నది ఒడ్డున వెళ్తుంటారు, బోటింగ్ చేస్తుంటారు. సో ఎలా ఉంటారో సేమ్ అదే సిచ్యువేషన్స్ ఇక్కడ కూడా అలానే కనిపిస్తుంది చూస్తే. ఇలా చిన్న చిన్న చేపలు ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి. ఇలా ఎంత క్లీన్గా ఉందో వాటర్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ వాతావరణమే చాలా భయంకరంగా ఉంది. పదండి పైకి వెళ్దాం. పైన సూత్రం రాసింది చూసారా, సత్యం సుందరం నారాయణం. వెళ్దాం. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వాళ్ళు కొంతమంది పిక్నిక్ స్పాట్ కింద పిక్నిక్స్ టైంలో ప్లేస్ని విజిట్ చేస్తూ ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఎవరైనా నియర్ బై పలాసలు ఎవరైనా ఉంటే విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ అంత పెద్దగా అడ్వెంచరస్గా అయితే ఏమి ఉండదు. అంటే ఉంటుంది, నేను తీసుకెళ్ళేది ఏ కొండ అయితే ఉందో అది ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ మనం ఏ పీఠం దగ్గరికి వచ్చామో ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. గడపడానికి ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా గడపడానికి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. వెళ్దాం.
పైకి వెళ్దాం. ప్రస్తుతానికి ఇక్కడ సాధువులు వీళ్ళు నివసిస్తున్నారు. ప్రస్తుతానికి మనం పీఠం లోపలికి వచ్చాము. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడైతే ఎవరు లేరు, కానీ జస్ట్ నార్మల్గా ఒకసారి చూసుకొని వద్దాం ఎలా ఉంది పీఠం విశేషాలు ఏంటి అన్నది. రండి అలా వెళ్దాం. ఇక్కడ పరమేశ్వరుడి యొక్క ఆలయం అయితే ఉంది. కృష్ణుడి ఆలయం కూడా ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా శివలింగం ఎంత చక్కగా ఉందో. వస్తుంటాం అమ్మా. ఈ పీఠానికి పేరు అన్నది జ్ఞాన బోధానంద ఆశ్రమం. బెండికొండ అంటారు దీన్ని. దత్తాత్రేయుడి యొక్క ఆశ్రమం. దత్తాత్రేయుడు మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది అందరికీ కూడా. ఆయన ఒక గురువర్యులు. ఈయన పీఠాధిపతులు పూజాశ్రీ స్వామి పూర్ణానందగిరి పురుషోత్తం స్వామి అంట. బెండికొండ ఆశ్రమం వ్యవస్థాపకులు ఈయన. ఇక్కడ ఒక అమ్మగారు ఉన్నారు. ఇక్కడ ఆలయ విశిష్టత ఏంటి అంతా కూడా వివరంగా చెప్తున్నారు. ఈ ఆలయం ప్రతిష్ఠించి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? ఈ ఆలయం 130 సంవత్సరాలు అవుతుంది ఆలయం ప్రతిష్ఠించి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. దత్తాత్రేయుడి గుడి ఇదంతా కూడాను. మొత్తం 4 పక్కల 4 ద్వారాలు ఉన్నాయి. ఇదంతా గురుస్థానం. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వచ్చి వెళ్ళొచ్చు. ఎవరికి ఎలాంటి అబ్జెక్షన్స్ అయితే, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏమి ఉండవు. చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో కాలక్షేపం చేసి కాసేపు ప్రశాంత సేదతీరి కూడా వెళ్ళొచ్చు. ఎవరు కూడా ఎలాంటి అబ్జెక్షన్ అయితే రైజ్ చేయరు. ఇక్కడ మీకు ఎలాంటి సమస్య అయితే ఉండదు. ఇక్కడ ఒక చిన్న శివలింగం ఉంది, మీకు చూపిస్తాను. రండి. ఇక్కడ స్వామీజీ ప్రస్తుతానికి పీఠాన్ని చూసుకుంటున్నటువంటి స్వామివారు ఇక్కడ ఉన్నారు. ఒకసారి ఆయన్ని కలుద్దాం. గురుగారు నమస్కారం. మీరు ఇక్కడ పీఠాధిపతులు ప్రస్తుతానికి మీరు చూసుకుంటున్నారు. ఓకే. ఈ పీఠం విశిష్టత ఏంటి కొంచెం మీరు చెప్పగలరా? అంటే ఈయన మా గురువు గారు 105 సంవత్సరాలు ఇక్కడ ఈ రూమ్లో ఉండి 105 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ అదిగో అయిపోయినారు. తాతయ్య మా తాతగారి పేరు 130 సంవత్సరాలు అయింది ఇది ఇక్కడ స్థాపించి. అలాగా పెద్ద స్వామీజీలు అంతమంది కూడా ఇక్కడికి వచ్చి గణపతి సత్యనారాయణ స్వామీజీ, జిఎస్ స్వామి గారు, ఆయన ఇక్కడ ఈ స్వామి గారు, అదిగో శంకరానంద స్వామీజీ జీవాడ నుంచి అంతమంది కూడా ఇక్కడ ఈ గురువు గారు, ఇతను బ్రాహ్మణ మహర్షి మా గురువు గారు ఫ్రెండ్స్ అనమాట. ఈయన ఇక్కడ ఉన్నారు, ఉండి ఇప్పుడు పరమైపోయినారు. ఆ సమాధి ఈ మంచం, ఆయన మంచం ఇది పూజ గది అనమాట. ఆయన ఇక్కడ జపం చేసుకుంటారు. ప్రస్తుతానికి ఇక్కడ కనిపిస్తున్న స్వామివారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సమాధి చెందిన వాళ్ళు.
ప్రస్తుతానికి ఆయన యొక్క మంచాన్ని భద్రంగా పరుచుకొని అంతటిని చూసుకుంటున్నారు, జాగ్రత్తగా కూడా కాపాడుతూ రక్షిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇది ఆశ్రమం నడిపించుకొని అలా చూస్తానమ్మా నేను అయితే. హా. ఎప్పుడైనా మీరు ఎప్పుడు ఏ క్షణమైనా వచ్చి వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎవరికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే వెళ్ళి రావడానికి అయితే ఏముండవు. చక్కగా రావచ్చు. ఒక 5 నిమిషాలు మీరు టైం స్పెండ్ చేసి కూడా వెళ్ళొచ్చు. పలాసాకి జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇది. దీన్ని బెండికొండ అనే నామకరణంతో పిలుస్తూ ఉంటారు. శ్రీ పరమహంస పరమానంద సరస్వతి శ్రీ జ్ఞాన బోధానంద స్వామి. మీరు ఇక్కడే ఉంటున్నారమ్మా? మొత్తం చూసుకుంటూ ఉంటారు ఇక్కడే. అంటే ఎప్పుడెప్పుడు పండగలు కానీ అంటే ఏదైనా పర్వదినాలు అనేది ఉంటాయి కదా? డిసెంబర్లో పెద్ద దత్త డిజైన్స్ చేస్తాము. ఆ, మళ్ళీ 6 నెలలు మా గురువు గారి కార్యక్రమం 3 రోజులు అప్పుడు చేసేవారు. ఇప్పుడైతే మరి ఒక రోజు చేస్తాను. చాలా పెద్దగా స్వామీజీకి తెచ్చి వాళ్ళకి చక్కగా సన్మానాలు చేసి ఇటువంటి ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తున్నారు కదా, మరి ఎవరైనా వచ్చి ఏ టైంలోనే వచ్చి వెళ్ళొచ్చా కాలక్షేపం చేసి? ఎవరికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఎలాంటి ఎవరికి ఇదైతే ఉండదు. ఇది ఆశ్రమం. ఆశ్రమం అంటే అందరికీ ఆశ్రమం ఆ పేరులోనే ఉంది. ఆశ్రమం అన్న పేరులోనే ఉంది. అందరికీ శరణాలయం లాంటిది. ఎవరైనా వచ్చి వెళ్ళొచ్చు, ఎవరైనా సేద తీరొచ్చు. సంతోషం. చూసారు కదా, ఆ మాటలు విన్నారు కదా మీరు. ఎవరైనా వచ్చి వెళ్ళొచ్చు. ఆశ్రమం అన్న పేరులోనే ఉంది. ఎవరైనా శ్రాద్ధ తీరి వెళ్ళొచ్చు. ఎవరికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ ఏమీ ఉండవు. ఎప్పుడైనా వచ్చి వెళ్ళడానికి ఉంటారు. ప్రతి క్షణం ఎవరు వచ్చినా సరే సేవ చేయడానికి కూడా అందుబాటులో ఉంటారు. ఇక్కడ భోజనాలు కూడా చేయొచ్చు ఇక్కడ ఎవరైనా వస్తే. సో ఎవరైనా మన ఛానల్లో ఎవరైనా ఉండే సబ్స్క్రైబర్స్ రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి వెళ్ళొచ్చు. ఇక్కడ పరమదినాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ విశిష్టత మొన్న లాస్ట్ టైం డిసెంబర్ ఎప్పుడమ్మా జరిగింది? డిసెంబర్ 15వ తేదీన మొహరకోత్సవం సంవత్సరం జరిగింది. దత్తాత్రేయ జయంతి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం. పలాస టౌన్కి సిటీస్కి అన్నిటికీ దగ్గరగా ఉన్నా సరే చాలా ప్రశాంతమైన వాతావరణంతో చాలా చక్కగా సౌందర్యంగా ఉంది ఇక్కడ వాతావరణం అయితే. అలా వెళ్దాం, మొత్తం మీకు అంతా కూడా చూపిస్తాను. ఇక్కడ అంతా కూడా ఇక్కడ నివసిస్తుంటే వాళ్ళ కోసం రెస్ట్ రూమ్స్ ఇవన్నీ కూడా. ఎవరైనా రావచ్చు. చాలామంది వస్తుంటారు, విజిట్ చేస్తుంటారు, వెళ్తుంటారు. చాలామంది స్వామీజీలు కూడా వస్తుంటారు, వచ్చి శారది వెళ్తుంటారు. ఎవరైనా టూర్ గైడ్స్ ఎవరైనా ఉన్నా సరే ఇక్కడ ఉండి వెళ్ళొచ్చు. చక్కగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకోవడానికి కూడా ఉన్నారు, మీ సేవ చేయడానికి కూడా ఉన్నారు. ఖచ్చితంగా భోజనం కూడా పెట్టి సేవ చేసుకుంటారు. ఇప్పుడు గురువు గారు 105 సంవత్సరాలు ఉండి ఇక్కడ ఇది సమాధి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో, ఇక్కడ గురువు గారు ఎవరైతే ఉన్నారో, ఈ పీఠాధిపతులు మొత్తాన్ని అంతటిని చూసుకునే గురుదేవులు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సమాధి చెందిన స్థలం ఇది. సో చూడండి ఎలా ఉందో. కింద కనిపిస్తున్నటువంటి అతను సమాధి చెందిన ప్లేసు. దానిపైన అతనికి ఇష్టదైవాలు అయినటువంటి వాళ్ళని, ఒక పక్క ఆయన బాబా గారిని, మధ్యలో పరమేశ్వరుని, రుద్రుడిని, ఒక పక్కన కృష్ణుడిని ఆయన ఇష్టపూర్వకంగా పెట్టించుకున్నారు అడిగి మరి.
అప్పుడప్పుడు యాగ హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి. మార్నింగ్ టైంలో మార్నింగ్ 6 o'clock ఇలా భగవద్గీత చదువుతూ ఉంటారు కదమ్మా. టీచర్లు వచ్చి ప్రతి వారం 2 సార్లు ప్రస్తుతానికి లోకల్ ఎవరైతే టీచర్లు ఉన్నారో గురువు డివోట్స్ అంటే గురువుల యొక్క భక్తులుగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు టీచర్స్ ప్రొఫెషన్ చేస్తూ ఇక్కడికి వచ్చి ప్రతినిత్యం కూడా ఏదో ఒక రామాయణం కానీ మహాభారతం కానీ ఇటువంటి గ్రంథాలను కానీ శాస్త్రాలను కూడా వాళ్ళు పారాయణం చేస్తూ ఉంటారు. అండి అలా వెనక్కి వెళ్దాం, చూద్దాం. మీకు ఇంకెక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని చూపిస్తాను. ఇవంతా కూడా ఇక్కడ నివసిస్తుంటున్నటువంటి పీఠాన్ని ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళు సేద తీరడానికి వాళ్ళు నివసిస్తున్న గృహాలు ఇవన్నీ కూడా. ప్రస్తుతానికి ఇక్కడైతే ఎవరు లేరు. సంక్రాంతి పండగ కాబట్టి అందరూ కూడా పండగ వాతావరణంలో ఉన్నారు కాబట్టి అందరూ బయటికి వెళ్ళి ఉన్నారు. వాళ్ళ వాళ్ళ సొంత ప్లేసెస్ అయినటువంటి ఊర్లకు వెళ్ళి ఉన్నారు. ఇదంతా భోజనశాల. ఎవరు వచ్చినా సరే వాళ్ళకి అతిథులుగా స్వీకరించి వాళ్ళ సేవ కోసం సేద తీరడానికి భోజనాలు చేయడానికి ఇదంతా హాల్గా ఏర్పరచుకున్నారు వీళ్ళు ఇక్కడ. దిక్కు మొక్కు లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా రోడ్లో వెళ్ళే వాళ్ళకి, రోడ్డు పైన నుండి వెళ్ళే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆశ్రమం ఇస్తుంది, ఆశ్రమం కల్పిస్తుంది కూడా. ప్రతి నిత్యము శరణార్థులకి సేవ చేస్తూ వస్తున్నారు. ఇది చూసారు కదా, కట్ల పొయ్యి అంటారు, అంటే కర్రలతో చేస్తారు. మన ట్రెడిషనల్ ఇది. ఇప్పుడు అంతా కూడా గ్యాస్ అంతా వచ్చేసాయి కాబట్టి ఇది మనకి కొంతమందికి ఇంకా మన సబ్స్క్రైబర్స్ కి పరిచయం ఉండకపోవచ్చు. శరణార్థులు కానీ ఎక్కువ మంది రావడం చేతన ఎక్కువ మంది ఉండేటట్టు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇక్కడే భోజనం ఏర్పాట్లు చేయడం కుక్ చేయడం గట్రా చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా చిన్న గార్డెన్ లాగా ఉంది, చక్కగా చాలా ప్రశాంతంగా ఉంది. చూసారు కదా ఎంత హాయిగా ఉంది ఇక్కడ. ఒక్క 5 నిమిషాలు కానీ ఇలాంటి వాతావరణం కానీ గడిపితే మనసు చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేము కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటే మంచి ప్లేస్ ఇది. సేద తీరడానికి, కాలక్షేపాన్ని చేయడానికి అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి ఇక్కడ. మనం ఇప్పుడు ఏదైతే కొండ కనిపిస్తుందో ఈ కొండ, ఇప్పుడు దానిపైకి వెళ్ళబోతున్నాం మనం. అది కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా ఎంత హాయిగా ఉందో, ఎంత చక్కగా ఉందో అంతా కూడా. మనం ఇప్పుడు వెళ్ళి వచ్చిన పీఠం అది. ప్రతి సంవత్సరం కూడా
ఇక్కడ వార్షికోత్సవ సెలబ్రేషన్స్, అలానే గురు దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి ఎటువంటి విశిష్ట దినాలు ఏమి వచ్చినా సరే ఖచ్చితంగా దాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్న చిన్న కప్ప పిల్లలు ఉన్నాయి, చక్కగా ఆడుకుంటున్నాయి దీంట్లో. పదండి, లేట్ చేయొద్దు, వెళ్దాం. కొన్ని సందర్భాల్లో మనం వీడియో షూట్ చేసుకుంటూ అలానే ఇక్కడున్న కొన్ని కొన్ని పేర్లని కొన్ని సంస్కృతంలో ఉంటాయి, అటువంటి నా పేర్లని మనకు కొంచెం పలకడం కష్టంగా ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ గురు డివోట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమాధి చెందిన ప్లేసెస్ ఇవన్నీ కూడా. స్వాములు, గురుస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ఆశ్రమంలో సేద తీరి సమాధి చెందిన వాళ్ళు. వారి యొక్క సమాధులు ఇవంతా కూడాను. సరే, మనం ఇంకా వెళ్దాము. మనం ఇప్పుడు బెండికొండకి వెళ్దాం. అక్కడ విశిష్టత ఏంటంటే అక్కడ చిన్న అడ్వెంచర్ చేయడానికి బాగుంటుంది. అక్కడ నుండి పలాస అనే సిటీ టౌన్, అక్కడ నుండి వెదర్, లొకేషన్, క్లైమేట్ అంతా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే అక్కడ పురాతనమైనటువంటి రాముడి ఆలయం కూడా ఒకటి ఉంది, దాన్ని కూడా మీకు ఈరోజు చూపిస్తాను. వెళ్దాం పదండి. మనం ఇప్పుడు గురువుల యొక్క ఆశ్రమంకి వెళ్ళాం కదా, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దత్తాత్రేయుని గురు సేవకులంతా కూడా. అక్కడ ఉన్నటువంటి సేవకులు ఏమంటున్నారంటే, ఎప్పుడైనా పండగ వాతావరణం అంటే దత్తాత్రేయుడి జయంతి కానీ లేదంటే గురు జయంతి కానీ ఇటువంటి పండగ రోజులు ఎప్పుడైతే వస్తాయో, వారకోత్సవ రోజులు కానీ ఇటువంటి రోజుల్లో వచ్చేటప్పుడు చాలా జనం వస్తారు, ఎక్కడెక్కడ నుండో వస్తూ ఉంటారు. అలాంటి టైంలో వచ్చి వెళ్ళండి అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను వాళ్ళు ఆహ్వానం ఇచ్చారు. మన కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకున్నారు, ఏమైనా ఉంటే మీకు ఇంటిమేట్ చేస్తాం సార్ అని చెప్పి. అలానే అమ్మ చేయండి అని చెప్పాము. సో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో రావాలనుకుంటే ఖచ్చితంగా రావచ్చు, వెళ్ళొచ్చు, సేద తీరొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూసారు కదా, అది నేను చెప్పవలసిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మీరు ప్రతిదీ చూస్తున్నారు కాబట్టి, మీరే దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కాబట్టి. మనం వెళ్ళింది ఇప్పుడు బెండికొండ దత్తాత్రేయుని ఆశ్రమం. అది ఇప్పుడు మనం వెళ్తున్నది కవిటి అగ్రహారం. ఇదంతా కూడా కనెక్టెడ్ అనమాట. ఇక్కడ ఉన్న ప్రతి కొండ అంతా కూడా కనెక్టెడ్ అంతా కూడా. ఇది ఇప్పుడు ప్రజెంట్ మనం అక్కడికి వెళ్తున్నాము. పలాసకి కేవలం జస్ట్ 5 or 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇది. మనం వెళ్ళే త్రోవలో ఉన్నటువంటి బాబా గారి ఆలయం ఇదంతా. మనం ఇప్పుడు కనిపిస్తున్న కొండ అయితే ఏదో ఉందో దాన్ని ఇప్పుడు ఎక్కబోతున్నాం. పదండి వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది గాయత్రి మత పీఠము, కవిటి అగ్రహారం గ్రామంలో ఉంది. లోపలికి వెళ్దాం.
మనం ప్రెజెంట్ ఇప్పుడు గాయత్రి మఠపీఠంలో ఉన్నాము. ఇది ఒక శరణార్థులకి, అలాగనే గురు పాఠాలు ఎవరైతే నేర్చుకోవాలనుకున్నా, గాయత్రి మంత్రాలని నేర్చుకోవాలన్నా ఇక్కడ అభ్యసిస్తుంటారు చాలా వరకు. చూద్దాం రండి, లోపలికి వెళ్దాం. ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్లేసెస్ ఇదంతా కూడా. పదండి లోపలికి వెళ్దాం. చాలా ప్రశాంతంగా ఉంది కదా మొత్తం అంతా కూడా. చూడండి, ఇది గోశాల. ప్రస్తుతానికి ఇక్కడ గోశాలలో ఎటువంటి ఆవులు అయితే ఏమీ లేవు, అన్నీ కూడా మేతకి తీసుకెళ్ళినట్టున్నారు. ఇక్కడ కూడా గాయత్రి మఠపీఠం, ఎవరైతే గాయత్రి మాతకు భక్తులుగా ఉన్నారో, అలానే కవిటగ్ర గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా నిర్మించుకున్నటువంటి గాయత్రి మఠపీఠం ఇది. నిత్యము పూజలు, యాగాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ప్రస్తుతానికి సంక్రాంతి టైంలో వచ్చాం కాబట్టి అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ఇది గాయత్రి మాత టెంపుల్. ప్రస్తుతానికి ఇది క్లోజ్ చేసి ఉంది. వినాయకుడు ఆలయం. మనం ఇలా వచ్చి వీడియో షూట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అడుగుతున్నారు ఏమైనా సమస్య ఉందా ఏంటి అని. లేదమ్మా, సమస్య ఏం కాదు. మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మేము దానికోసం వీడియో చేస్తున్నాం. ఇటువంటి ప్రదేశాలను విజిట్ చేయడం, ప్రజలకు చూపించడం చేస్తూ ఉంటాం అని చెప్పాం. ఆవిడకి సర్ది చెప్పాం. ఆవిడ అదే అంటున్నారు, అంటే ఏమైనా సమస్య ఉందా ఏంటని. లేదమ్మా, ఎలాంటి సమస్య అయితే ఏం లేదు చెప్పాం. పదండి, పైన ఏదైతే కొండ కనిపిస్తుందో మీకు, ఆ కొండపైకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. చాలా బాగుంటుంది. అక్కడ నుండి మనం వెదర్ కానీ అంతా కూడా చాలా సౌందర్యంగా, చాలా చాలా అంటే చాలా వ్యూ చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్దాం, చూద్దాం, మీకు చూపిస్తాను. పదండి. ఇది మీరు చూస్తున్నటువంటి హనుమాన్ టెంపుల్, ఇష్టదైవం అయినటువంటి హనుమంతుడిది. ఇది ఇక్కడ ఎవరైతే సేవకులు ఉన్నారో, శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఈ పీఠానికి సంబంధించిన వాళ్ళు, గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాధి చెందిన సమాధి ప్లేస్ ఇది. చాలా బాగుంది కదా, అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయడం, మీకు చూపించడం చాలా ఆహ్లాదకరంగా ఉంది. నాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. హనుమాన్ టెంపుల్ ఇది, చూసారు కదా. దీన్ని నిర్మించింది శ్రీ బమ్మిడి గోపాలం దంపతులు, కవిటి అగ్రహారం గ్రామస్తులు. ఆయన కూడా బమ్మిడి గోపాల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గురుభక్తులు. ఆయన రీసెంట్గానే సమాధి చెందారు. మనం ఇప్పుడు కొండపైకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ
ఇక్కడ ప్రస్తుతానికి చూస్తున్న మీ కళ్ళ ముందు ఏవైతే ఉన్నాయో ఈ హౌసెస్ అంతా కూడా గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వారు కేటాయించినటువంటి హౌసెస్ ఇవన్నీ కూడా. మీ ముందు ఈ 2 ఈత చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయో అవి చెట్లు కాదు, ఇక్కడ గ్రామస్తులు కవిటి అగ్రహారం గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చూసుకునే గ్రామ దేవత యొక్క చిహ్నాలు ఇవి 2 కూడా. మొత్తం ఈ చెట్టు అంతా కూడా ఈ ఊరు కవిటి అగ్రహారం గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి అంతటి కూడా రక్షణగా ఎల్లవేళ రక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్న ఇక్కడి గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ శ్రీ మరిడమ్మ తల్లి వారు. చాలా మహింగల వారు. ఇక్కడ ఈవిడికి రూపం అంటూ ఏమీ ఉండదు, ఏమీ లేదు కూడా. కేవలం ఈ చెట్టునే పూజిస్తున్నారు. ఇది కొన్ని వందల వేల సంవత్సరాల నుండి చెట్టు ఇలానే ఉంది. ఎలాంటి చెక్కు చెదరకుండా ఎలాంటి వాతావరణం కఠినమైన వాతావరణం పరిస్థితులు కూడా నిల్చొని వస్తుంది. చాలా మహింగల అమ్మవారు ఇక్కడ. గాయత్రి పీఠం లోపలికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో ఈ పీఠాన్ని మొత్తాన్ని ఎవరైతే చూసుకుంటున్నారో వారు మనకి తెలిసిన వాళ్ళే. సో చూసి పలకరించి ముందు వాళ్ళు ఎవరో అనుకున్నారు, ఇప్పుడు గుర్తుపెట్టి చూశారు. ఒకసారి గాయత్రి మాత పీఠం ఏదైతే ఉందో, దేవాలయం ఏదైతే ఉందో దాన్ని తలుపులు ఓపెన్ చేసి చూపిస్తా ఉన్నారు మీకోసం అని చెప్పి. సో ఒకసారి వెళ్దాం, చూద్దాం. ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్ల కోసం ఆలయం తలుపుల్ని తెరిచారు. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో కదా. ఏమైనా గాయత్రి మాత. పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమె యొక్క శిష్యులు, భక్తులు, దాసులు అంతా కూడా. సరే మనం ఇంకా వెళ్దాం, పైకి వెళ్దాం, మనకి లేట్ అవుతుంది కదా. చూసారు కదా గాయత్రి మాత పీఠాన్ని. అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో, సౌందర్యంగా ఉన్నారో. ఒకప్పుడు అయితే చాలా సందడిగా ఉండేది. చాలా మంది బ్రాహ్మిన్స్ ఇక్కడికి వచ్చి గాయత్రి మంత్రాలు నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. కానీ ప్రజెంట్ అయితే ఎవరు లేరు ఇక్కడ. ప్రస్తుతానికి అంతా ఖాళీగా ఉంది, నిర్మానుష్యంగా ఉంది. మనం ఇప్పుడు ఆ కొండపైకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ వేయలేదు, కొంచెం చూద్దాం పదండి. కానీ ఆవిడ భయపడ్డారు. ఎవరో ఏంటో బయట వారు ఏమో అనుకున్నారు. లేదమ్మా ఇలాగ వరల్డ్ యాత్ర యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చాం మేము అని చెప్పాము. చెప్పి కొంచెం పరిచయం ఉండడం చేతన ఆవిడ ముందు గుర్తుపట్టలేదు. తర్వాత మనల్ని గుర్తుపట్టి అవునా బాబు మీరా రండి అని చెప్పి మళ్ళీ మన కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం అమ్మవారిని దర్శించుకునే భాగ్యాన్ని కల్పించారు. ఆ మాతకు ధన్యవాదాలు. సో మనం వెళ్దాం, పైకి వెళ్దాం. ఇవంతా కూడా పలాసకి జస్ట్ 5 కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి. పెద్ద డిస్టెన్స్ కూడా ఏం కాదు. కానీ ఇటువంటి ప్రశాంతమైన వాతావరణం అంతా కూడా మార్నింగ్ టైం, ఎర్లీ మార్నింగ్ 6 or 7:30 or 8 o'clock ఇలా ఈ టైంలో వస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రైస్ గొడవము ఇవన్నీ కూడా. ఇవన్నీ చాలా పురాతనమైనవి. కాకపోతే చాలా మందికి ఎవరికో కూడా పలాస వాస్తవ్యులు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ చాలా వరకు ఎవరికి అవగాహన లేదు. ప్రజెంట్ నేటి తరం ఎవరైతే ఉన్నారో, నేటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో, ప్రజెంట్ జనరేషన్ వారికి అస్సలు అవగాహన లేదు.
కానీ ఇవి చాలా మంచి ప్లేస్ అంతా కూడా విజిట్ చేయడానికి, చాలా పురాతనమైనవి. బైరోడ్తో పైకి వెళ్తున్నాం, పర్లేదు బైరోడ్ బాగానే ఎక్కుతున్నాడు, కాకపోతే కొంచెం లోడ్ ఎక్కువ ఉంది. బ్యాక్ సైడ్ నాతో పాటుగా ఇంకిద్దరు నా బ్రదర్స్ వచ్చారు, నిన్న వచ్చారు కదా, అఖిల్ అండ్ జావేద్ అని, వాళ్ళు కూడా వచ్చారు నాతో. సో ముగ్గురం కలిసి కొండనెక్కుతున్నాం బైరోతో. పర్లేదు బైరోడ్ బాగానే తీసుకువెళ్తున్నాడు. ఇక్కడ నుండి ఒకసారి మీకు లొకేషన్ చూపిస్తాను ఎలా ఉందనేది, ఇంకా పైకి వెళ్ళాక కూడా మీకు చూపిస్తాను, చూద్దాం రండి. మనం ప్రెజెంట్ ఆ గోడౌన్ ఏదైతే ఉందో, ఇక్కడ గోడౌన్ కనిపిస్తుంది కదా, ఈ రూట్ నుండి మనం ఇప్పుడు పైకి వచ్చాము. ఇదంతా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, వ్యూ ఎంత బాగుందో చూసారు కదా లొకేషన్. ఇటువంటి లొకేషన్స్ అంతా కూడా ఎవరికి కూడా మ్యాక్సిమం తెలీదు. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. పైకి వెళ్దాం, మీకు పైనుండి ఒకసారి చూపిస్తాను. మనం వెళ్ళాల్సింది ఇటువైపు నుండి, ఇంకా పైకి వెళ్ళాలి మనం. ఆ పైకి వెళ్ళాలి, పదండి వెళ్దాం. మన బైరోడ్ బాగా పరిగెడుతున్నాడు, పర్వాలేదు, చక్కగానే పైకి ఎక్కుతున్నాడు చాకచక్యంగా. ఎలాంటి ఇబ్బంది కానీ ప్రెజర్ కూడా తీసుకోవట్లేదు అంత హెవీ లోడ్ లో. ప్రెజెంట్ బైరోడ్ పైన 250 కిలోస్ వెయిట్ ఉంది. వెయిట్ ను కూడా మోసుకుంటూ బాగానే తీసుకువెళ్తున్నాడు పైకి. మనం ఆలయం దగ్గరికి వచ్చేసాం, పదండి వెళ్దాం. గుడి దగ్గరికి వచ్చాం. ఇది రాముడి ఆలయం, చాలా పురాతనమైనది. కాకపోతే దీన్ని శిథిల వ్యవస్థకు వచ్చేసింది. దీన్ని ఎవరిని పట్టించుకునే నాదులు కానీ ఎవరు కూడా లేకపోవడం చేతన, అందుకనే ఇప్పుడు ప్రెజెంట్ మోడర్న్ జనరేషన్ ఏదైతే ఉందో, ఆలయాలు ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా దీన్ని పెయింట్ చేయడం అయితే జరిగింది. కానీ చాలా పురాతనమైనవి. ఈ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో ప్రెజెంట్ ఇవి న్యూ కన్స్ట్రక్టెడ్. ఇదంతా కూడా మనం ఇప్పుడు బై రోడ్తో బైక్ మీద వచ్చాం. ప్రస్తుతానికి దాన్ని ఒక రోడ్డుగా ఏర్పాటు చేశారు. కానీ ఒకప్పటి కాలంలో అంతా కూడా మెట్లు ఇలానే ఉండే, ఈ మెట్ల పైన ఉండే వచ్చేవారు అంతా కూడాను. మేమైతే మాత్రం ఇక్కడ ఉండేటప్పుడు, ఇక్కడ నివసిస్తున్నప్పుడు అయితే మాత్రం మేము ఈ మెట్ల మార్గాన్ని కూడా యూజ్ చేసేవాళ్ళం కాదు. నేను ఎప్పుడు చెప్పాను కదా ముందు వీడియోలో ఒకసారి, అడ్వెంచరస్ చేసేటప్పుడు నేను నా చిన్నతనంలో చాలా వరకు అడ్వెంచరస్ చేసాం. ఆ అడ్వెంచర్ అంతా కూడా ఈ కొండపైన దీనిపైన చేసాం ఆకతాయితంగా. అందరూ మెట్ల మార్గంలో వస్తే మేము మాత్రం ఇవ్వండి, ఇది మెట్ల మార్గం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మెట్ల మార్గం ఉంది, అలానే రోడ్డు మార్గం కూడా చేశారు. మనం ఇప్పుడు కిందకి వెళ్దాం. కిందన మీకు కనిపిస్తున్నటువంటి ఒక గురు సమాధి, ఒక ఎవరైతే సాధువులు ఎవరైతే ఒక ఆయన ఉన్నారో ఆయన నిత్యం కూడా ఇక్కడే ఉండిపోయారు. ఇంకెక్కడికి వెళ్లకుండా, ఎలాంటి ఆహారం కానీ ఎటువంటి బట్టలు కానీ ఎటువంటివి ఏమీ కూడా స్వీకరించకుండా అలాగా
ఆయన ధ్యానంలో ఉంటూ సమాధి చెందారు. సో కిందకి వెళ్దాం రండి, కిందకి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇందాక లొకేషన్ చూపించాను కదా మీకు, ఆ లొకేషన్ని చూసేటప్పుడు మీకు ఎలా అనిపించిందో చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నార్మల్ ఫోటో షూట్ కూడా రావచ్చు. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే విజిట్ చేయడానికి, చూడడానికి. ఇక్కడ చూడండి, ఇది మీకు కనిపిస్తుంది అంతా ఫారెస్ట్ ఏరియా, ఇదంతా కూడా ఫారెస్టే. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏ గ్రామం అయితే ఏదైతే ఉందో ఇదే కవిటి అగ్రహార గ్రామము. పేరులోనే ఉంది అగ్రహారం అనేది. అది ఎందుకు అలా పెట్టారంటే ఒకప్పుడు బ్రాహ్మణ్స్ ఎక్కువగా నివసించే ప్లేస్ ఇది. కానీ ప్రస్తుతానికైతే బ్రాహ్మణ్స్ ఎవరు కూడా లేరు. వాళ్ళు రీత్యం బయటికి వెళ్ళవలసిన పరిస్థితులు రావడం చేతన గ్రామాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళారు. 1-2 ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నారు ఇక్కడ. మిగతా అంతా కూడా ఎవరైతే ఉన్నారో యాదవ కులస్తులు, ప్రస్తుతానికి వీళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. వీళ్ళే ఈ గుడంతటిని, కింద ఉన్న గాయత్రి మఠ పీఠాన్ని, ఆలయాన్ని, ఇక్కడ మనం ఇప్పుడు చూసినటువంటి, మీకు చూపించినటువంటి ఏదైతే గుడి ఉందో రాముడి గుడి, అదంతా కూడా ఆయనే, ఇక్కడ ఉన్న గ్రామస్తులే మొత్తం అంతా చూసుకుంటున్నారు. ఒక ట్రైన్ మూవ్ అవుతుంది, అది మీకు కనిపిస్తుందో లేదో చూడండి, చూపిస్తాను. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఊరు మధ్యలో నుండి ట్రాక్ ఉంది, ఊరు మధ్యలో నుండి ట్రైన్ వెళ్ళడం చాలా బాగుంది కదా. రండి వెళ్దాం, లేట్ చేయొద్దు, మనకి టైం లేదు. వెదర్ కూడా, ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది, వేడిగా ఉంది. రండి వెళ్దాం. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఒక స్వామీజీ యొక్క సమాధి. ఆయన కేవలం ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటూ, ఎలాంటి అన్నం కానీ వాటర్ కానీ ఏమీ తీసుకోకుండా, ఫుడ్ ఏమీ తీసుకోకుండా, ఆయన ఇలాగ ఇక్కడే జపం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ అలాగే ఇక్కడే సమాధి చెందారు ఆయన. ఆయన యొక్క సమాధి ఇది. చూసారు కదా. పదండి మనం పైకి వెళ్దాం, ఆలయాన్ని చూపిస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ ఎవరైతే ఆలయంలో అయితే ఎవరూ లేరు. ఇది మెట్ల మార్గం, కానీ ప్రస్తుతానికి మెట్లు అయితే లేవు, కొంతవరకు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ గురు సమాధి వరకు మాత్రమే ఉన్నాయి. మనం పైకి వెళ్దాం. ఇక్కడ ఆలయాన్ని, శ్రీరామచంద్రుడిని, శ్రీ సీతా సమేత శ్రీ రామచంద్రుడిని చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఆలయంలో పంతులు గారు కానీ ఎవరు కూడా లేరు. చూడడానికి ఆ మూర్తి అవతారం ఏదైతే ఉందో అది చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. కుదిరితే చూద్దాం, లేదంటే బయట నుండి అయినా చూసుకుని వద్దాం. పదండి వెళ్దాం. నిన్నే తర్లాకోట అంతటిని కూడా ఎస్టర్డే మనం షూట్ చేసుకుని వచ్చాం కదా, మొత్తం అంతా చూసుకుని వచ్చాం కదా. మొత్తం ట్రెక్కింగ్ అడ్వెంచర్ అంతా చేసి మళ్ళీ వెంటనే ఇంకొకటి చేసేటప్పటికి చాలా బాడీ పెయిన్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఎంత ట్రైనింగ్ పర్సన్ అయినా, ట్రైన్డ్ పర్సన్ అయినా సరే, స్టార్టింగ్ చాలా కాలం అయింది నేను అవన్నీ విడిచిపెట్టి మళ్ళీ మీ ముందుకి ఈ విధంగా రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. కొంచెం నేను ఇవన్నిటికీ, వాతావరణానికి అన్నిటికీ సెట్ అవ్వడానికి, ఫిట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ మీకోసం ప్రతిదీ కూడా చూపిస్తాను. ఇక్కడ ఆలయాన్ని అయితే ప్రస్తుతానికి క్లోజ్ చేస్తుంది, లాక్ చేస్తుంది. చూస్తున్నారు కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయన హనుమంతుడు. ప్రస్తుతం ఆలయాన్ని అయితే క్లోజ్ చేసి ఉంది. ఇది ఆలయం చాలా పురాతనమైనది. ప్రస్తుతానికి ఎలాంటి ఫెస్టివల్స్ కానీ
ఏమీ లేవు కాబట్టి ఎవరు లేరు. శివరాత్రి టైంలో మాత్రం చాలా రష్గా ఉంటుంది. ఈ విశ్వ విరాట్ మూర్తి ఎవరైతే ఉన్నారో శ్రీ రామచంద్రుడిని దర్శించుకోవటానికి కార్తీక మాసంలో మాత్రం చాలా రష్గా ఉంటుంది, చాలా రద్దీగా ఉంటుంది. ఎక్కడ లేని జనసమూహం అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది. సో ఎప్పుడైనా మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే కార్తీక మాసం నాడు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. చూసారు కదా, కానీ మనకి విశ్వ విరాట్ మూర్తి ఎవరైతే ఉన్నారో శ్రీరామచంద్రుడిని దర్శించుకోలేకపోయాము, ఎందుకంటే ఎవరు లేరు. ఇక్కడ మొత్తం లాక్ చేసి ఉంది. హనుమంతుడు గుర్తుపడ్డారా? చూడండి ఇక్కడ నుండి లొకేషన్ ఎలా ఉందో, చాలా అందంగా అద్భుతంగా ఉంది కదా. పదండి మనం పైకి కొంచెం కొండపైకి వెళ్దాం. ఇక్కడ పైకి వెళ్ళడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఇక్కడ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో కవిటి అగ్రహారం గ్రామస్తులు, కొంతమంది చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ దేవతలు కూడా నివసించారు అని చెప్పి ఆనవాళ్ళు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి అన్నారు. సో ఒకసారి చూద్దాం ఉన్నాయో లేదో ఏంటన్నది. మనం ఒకసారి వెళ్దాం పదండి. చాలా నిర్మానుష్యంగా ఉంది. ఇక్కడ ఎవ్వరు లేరు, మీరు నేను తప్ప ఇంకెవ్వరు కూడా లేరు. నాతో పాటుకు వచ్చినటువంటి నా బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు. సో పైకి వెళ్దాం. జాగ్రత్తగా రండి నాతో, ఎందుకంటే చాలా ఇదంతా కూడా కంకర నేలలా ఉంది, మొత్తం జారుతుంది. సో చూసుకొని రండి. రండి పైకి వెళ్దాం. ఈ చెట్లని చూసారు కదా, దీన్ని వాకాయ చెట్లు అని అంటారు అని అనుకుంటున్నాను. వీటి పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ప్రెసెంట్ అయితే సీజన్ కాదు కాబట్టి ఏం లేవు. ఇక్కడ నుండి ఒకసారి మీకు లొకేషన్ చూపిస్తాను, చూడండి ఎలా ఉందో, ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది కదా. మనం ప్రస్తుతం ఎక్కడ ఆలయం నుండి వచ్చాము శ్రీరామచంద్రుని చూసుకొని. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇది టైం కాదు మనం విజిట్ చేయడానికి. కాకపోతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అంటే పంతులు గారు 5:30 or 6 o'clock ఇలాగా ఆయన ఒక్కరు మాత్రమే వచ్చి రోజు మూర్తికి స్నానాలు అన్నీ చేసి వస్త్రాధరణ అంతా చేసి కూడా దీప నైవేద్యాలు పెట్టి వెళ్ళిపోతారు. మనం ఆయన వచ్చే టైంకి రావడం అంటే కుదరదు, ఎందుకంటే మనం ఆ టైంకి వచ్చిన ఫోటో షూట్ చేయడం కావదు. వెదర్ కూడా చాలా చీకటిగా ఉంటుంది, చిమ్మ చీకట్లో వచ్చి ఆయన చేసుకొని వెళ్ళిపోతారు. పదండి పైకి వెళ్దాం. రండి పైకి వెళ్దాం. మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, అవతల కొండ వైపు వెళ్ళాలి. చూసుకొని వద్దాం పదండి. ఇక్కడ నుండి వ్యూ మాత్రం చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా చాలా చక్కగా కనిపిస్తుంది.
ఎంత ఆహ్లాదకరంగా ఎంత అద్భుతంగా ఉందో కదా, చాలా బాగుంది. నాకైతే మాత్రం మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కామెంట్ రూపంలో తెలియపరచండి. మనం ఎస్టర్డే ఏదైతే ఎక్కామో మన తర్లకోట, అది ఎక్కడానికి చాలా అనుకూలంగా లేదు, చాలా దట్టంగా ఉన్నాయి. కానీ ఇక్కడ అనుకూలంగా ఉండేటప్పటికి వే కూడా ఉంది, వే ఉండేటప్పుడు కూడా ఇది చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా కంకర నేల చూసారు కదా. దీని మీద ఉండి పడితే మాత్రం ఖచ్చితంగా జారి పడిపోతాం. జస్ట్ ఇంత స్లిప్ అయితే చాలు కిందకి వెళ్ళిపోతాం. సో జాగ్రత్తగా వెళ్దాం పదండి. ఇది అంత పెద్ద దట్టంగా అయితే ఏమి లేవు, కాకపోతే పర్వాలేదు, కొంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇటువంటి ప్రదేశాల్లో మాత్రం ఎటువంటి క్రూర మృగాలు నివసించే పరిస్థితి అయితే ఆనవాళ్ళు అయితే ప్రస్తుతానికి ఏమి లేవు నాకు తెలిసేంతవరకు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి కాపర్లు ఎవరైతే ఉన్నారో, గొర్రెల కాపరి, ఆవుల కాపర్లు, వాళ్ళు మాత్రమే నివసిస్తుంటారు. తీసుకువెళ్ళడం, చేయడం, వాటికి ఆహారం పెట్టడం. కానీ ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడ చాలా ఆయుర్వేదిక్ సంబంధించిన వనరులు చాలా ఉన్నాయి. చూడండి, చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా చాలా వరకు అవేని. ప్రస్తుతానికి కొంచెం పైన ఎండ చాలా ఎక్కువగా ఉంది, తీవ్రంగా ఉంది ఎండ. కొండ కూడా చాలా అనుకూలంగా ఉంది ఎక్కడానికి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా కూడా కంకర నేల అవడం చేతన స్లిప్ అవుతుంది, కాలు చాలా కష్టంగా ఉంది. అందుకే కాసేపు ఇక్కడ సేర తీరుదాం అని చెప్పి రెస్ట్ తీసుకుందాం అని కూర్చున్నాను. చాలా బాగుంది. కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుని వెళ్దాం ముందుకి. చెట్లు తుప్పల నుండి వచ్చాం కాబట్టి మొత్తం అంతా కూడా ముళ్ళులు ఉన్నాయి, గుచ్చుకుపోతున్నాయి ఇవన్నీ కూడా. సో క్లీన్ చేసుకుందాం. అలానే ఇంత కొంచెం హైట్కి వచ్చాం కాబట్టి మనం ఇక్కడ నుండి లొకేషన్ ఎలా ఉందో, మీరు ముందే ఏదైతే చూసారో లొకేషన్, ఆ లొకేషన్ ఎక్కడ నుండి ఎలా ఉందో చాలా మందికి చూడాలనిపిస్తుంది కదా, చూపిస్తాను రండి. చూడండి ఎంత బాగుందో కదా. మిడిల్ ఆఫ్ ది పాయింట్ ట్రైన్ కూడా వెళ్తుంది గ్రామానికి మధ్యలో నుండి. ఈ వ్యూ ఇక్కడ నుండి చూస్తే ఎలా ఉందో, కింద నుండి చూస్తే ఎలా ఉందో, కింద వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. పదండి ముందుకు వెళ్దాం. చాలా కష్టంగా ఉంది పరిస్థితి అయితే. నడవడానికి చూడడానికి ఫ్రీగానే ఉంది, వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి. కాకపోతే నడవడానికి మాత్రం కింద మాత్రం చాలా స్లిప్ అవుతుంది లెగ్ అయితే. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళాలి, లేదంటే చాలా గట్టిగా దెబ్బలు తగులుతాయి. బ్లడ్ వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ముందుకు వెళ్దాం. పైకి వెళ్తున్నాం ఇప్పుడు. చాలా స్లోప్ లాగా ఉంది, అందులో కూడా మొత్తం అంతా కూడా కంకరే, స్టోన్సే మొత్తం. కింద పడ్డామంటే మాత్రం చాలా గట్టిగా దెబ్బలు తగిలేస్తాయి. కింద అంతా కూడా చూసారు కదా, రాయిలు ఉన్నాయి. తలకు తగిలితే మాత్రం తల పగిలిపోతుంది. సో చాలా జాగ్రత్త. మీకు కనిపిస్తుంది కదా, మనం ఇక్కడ ఈ లొకేషన్ పాయింట్కి వెళ్ళాలి. మేబీ అక్కడే ఉండొచ్చు అని అన్నారు వాళ్ళు. ఒకసారి వెళ్దాం. వెళ్ళడానికైతే చాలా హార్డ్గా ఉంది పరిస్థితి అయితే. ఎండ కూడా చూసారు కదా, కరెక్ట్గా తలపైన ఉన్నాడు.
సూర్య భగవానుడు చక్కగా దోలు తీర్చి వదిలేస్తున్నాడు వేడికి ఎండకి. వెళ్దాం పదండి, ముందుకు వెళ్దాం. ప్రస్తుతానికి చూస్తున్నారు కదా కొండ. ఆ కొండ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. ఆ కొండ ఆకృతి ఎలా ఉందంటే ఒక ఏనుగు ఈ విధంగా ఈ పొజిషన్ లో పడుకునే విధంగా ఉంది. చూడండి కావలిస్తే ఇది హెడ్ ఆఫ్ ది పార్ట్ లాగా ఉంది. తన యొక్క భుజం ఏదైతే ఉందో అది తన పొట్ట భాగం అదంతా కూడా. సో అంతా చూడండి ఒక ఏనుగు పడుకునే ఆకారంలో అయితే కనిపిస్తుంది. చాలా చక్కగా ఉంది. చూడండి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. నేను కొంచెం సైడ్కి వెళ్తాను.